పాక్ భయపడింది. పాక్ గుండెలపై బాంబులు పేల్చాం, ఒక్క దాడితో బెంబేలెత్తిపోయింది. ప్రపంచ దేశాలను ఆశ్రయించింది. ఆపరేషన్ సింధూర్ ఒక ఆవేదన. అణ్వాయుధాలను అడ్డు పెట్టుకొని ఉగ్రవాదానికి పాల్పడితే చూస్తూ ఊరుకోం. పాకిస్తాన్తో చర్చలంటే పీఓకే పైనే. త్రివిధ దళాలు అప్రమత్తంగా ఉన్నాయి. పాక్తో చర్చలంటే పీఓకే ఉగ్రవాదం పైనే. జాతిని ఉద్దేశించి ప్రసంగించినటువంటి మోదీ నిన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్కి మనకి ఉన్నటువంటి ఏవైతే కాల్పులు సంబంధించిన అంశం కానీ వీటన్నిటి మీద కూడా మరి భారతదేశ ప్రజలను ఉద్దేశించి నిన్న మోదీ అయితే మాట్లాడిండ్రు. భయపడిండ్రు. పక్కన ఉన్నటువంటి దేశాల సాయం తీసుకొని చర్చలకైతే పంపించిండ్రు. సో అందుకే మనం కూడా కొంత కొద్దిగా తగ్గాల్సి వచ్చింది. అంతేగాని మళ్ళీ ఇట్లా చేస్తే మాత్రానికి మళ్ళా తోక ముడవడం, మళ్ళా కొద్ది గొప్ప మళ్ళీ చూపించడం, ఇట్లాంటివి చేస్తే మాత్రానికి ఈసారి ఊరుకునేదే లేదు అని చెప్పి మరి నిన్న ప్రధానమంత్రి గారు అయితే చెప్పారు. తర్వాత యుద్ధాన్ని నేనే ఆపినా అని చెప్పి ముందుగానే ఈయనే పోస్ట్ చేసిండు ఎక్స్లా. నేనే ఆపేసిన, రెండు దేశాలు విన్నాయి, పాకిస్తాన్ కానీ ఇండియా కానీ రెండు దేశాలు కూడా నేను చెప్తే విన్నాయి. నా మాట విన్నందుకు ధన్యవాదాలు చెప్తూనే వాణిజ్యపరంగా రెండు దేశాలకు కూడా వాణిజ్యపరంగా మేము కాపాడుతాం, అంటే సపోర్ట్నిస్తాం, వాటికి సపోర్ట్ ఇస్తామని చెప్తా ఉన్నాడు. నా మాట విన్నందుకు ధన్యవాదాలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. లేకుంటే లక్షలాది మంది ప్రాణాలు చనిపోయేవారు. అటు ఆ దేశంలో కావచ్చు, ఈ దేశంలో కావచ్చు. అణుయుద్ధం మళ్ళీ ఒక ప్రపంచ యుద్ధం వచ్చేటటువంటి తారాస్థాయిలో కూడా ఉన్నటువంటి నేపథ్యంలో మేము కలగజేసుకోవాల్సి వచ్చింది. కలగజేసుకొని మేము మాట్లాడినాం. సో ఇద్దరైతే విన్నరు అని చెప్తా ఉన్నాడు. సరే, ఇప్పుడు మన ప్రధాని కూడా ఏం చెప్తా ఉన్నాడు అంటే ఇక్కడితోటైతే సో ఆగింది. కానీ పాకిస్తాన్ మళ్ళీ కవ్వింపు చర్యలకు పాల్పడితే మాత్రానికి ఈసారి మధ్యలో ఎవరు వచ్చినా కూడా వినేదైతే లేదు. మేమేం చేయాలనో అది చేసి తీరుతాం, మా సైన్యం మొత్తం సిద్ధంగా ఉన్నది, భయపడడానికైతే లేదు అని చెప్పి మరి నిన్న దేశ ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడిండ్రు. దేశ మహిళల సింధూరాన్ని దూరం చేస్తే ఏం జరుగుతుందో ఎలా బుద్ధి చెబుతామో ఆపరేషన్ సింధూర్తో చూపించామని, ఆపరేషన్ సింధూర్ ఒక పేరు కాదని, ఒక ఆవేదన అని, న్యాయం కోసం చేసిన ఒక ప్రతిష్ట అంటూ ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత మొదటిసారి జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ఉగ్రవాదులను మట్టిలో కలిపేందుకు భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని, భారత సైన్యం ఉగ్రవాదుల స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిని పటాపంచలు చేసేసింది. టార్గెట్ 21 టార్గెట్ 25 నిమిషాలు. 25 నిమిషాల్లో దాదాపుగా 9 కూడా మట్టుబెట్టి వచ్చిర్రు. వాళ్ళ దగ్గర మిసైల్స్ లేకపోతే డ్రోనో ఇవన్నీ కాదు, అంతకు మించి మన దగ్గర ఉన్నాయి అనేది కూడా మన సైన్యం చూపించింది. అక్కడ ఏం చేస్తారు, ఇలా పాకిస్తాన్ వాళ్ళు దొంగదాటిని వచ్చిర్రు, వేరే దేశంతో పోయినరు, మాట్లాడుకున్నారు, జర ఆపుండ్రి చర్చలు జరపండి అని చెప్పిండ్రు. వాస్తవంగా పాకిస్తాన్ భయపడిన మాట వాస్తవం. ఇక మధ్యవర్తిత్వంకి వచ్చి అది చేసి చర్చలు జరిపిన తర్వాత మళ్ళీ మేమే గెలిచినాం అని చెప్పి మళ్ళీ ఆడ హడావుడి చేసుకుంటున్నారు వాళ్ళు. మేమే గెలిచినాం అని చెప్పి సంబరాలు, ర్యాలీలు, అది ఇది సో చేసుకున్నారు. కానీ మళ్ళీ రివర్స్ గా ఇటు పక్క చూసేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నం చేస్తే మాత్రానికి ఈసారి మట్టు పెడతామని చెప్పి భారత సైన్యం అయితే మరి తెలిపింది. ఇప్పుడిప్పుడే చిన్నగా మరి శాంతించుకుంటా ఉన్నది. ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం ఏదైతే ఉందో సో ఇప్పుడే అయితే కొంత ఆగే పరిస్థితి అయితే వస్తా ఉన్నది. కానీ సైన్యం మాత్రం ఎప్పటికప్పటికి అలర్ట్ గానే ఉంది. మన సింధూరాన్ని తిడిపేస్తే మాత్రానికి ఖచ్చితంగా చేసి తీరుతాం, ఎక్కడా కూడా తగ్గేదైతే లేదు. చర్చలు జరిగిన మాట మాత్రం వాస్తవం అని చెప్పి నిన్న దేశ ప్రజలకి మరి వివరణ ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే మోదీ చేసిండు. అట్లనే మరి ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో ప్రతిపక్షాలు అన్ని కూడా మరి పార్లమెంట్లో ఒక సమావేశం అయితే జరగాలి. ఇట్లా దేశంలో ఒక విపత్కరమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అత్యవసరమైనటువంటి సమావేశాలు నిర్వహిస్తారు. అప్పుడు కరోనా అప్పుడు కూడా అదే జరిగింది. కరోనా అప్పుడు కూడా సమావేశాలు నిర్వహించారు. ఎట్లా జరిగింది, ఏం జరిగింది, మనం ఎంత నిర్ణయాలు తీసుకున్నాం, ఎంతమంది మన సైనికులు చనిపోయిండ్రు, అవతల ఎంతమంది చనిపోయిండ్రు, ఎంత ఖర్చు వచ్చింది అనేది కూడా మరి పూర్తిగా పార్లమెంట్ సమావేశాలు అయితే మాత్రానికి ఖచ్చితంగా చెప్పాలి. కాబట్టి మరి నిన్న జాతిని ఉద్దేశించి కొన్ని క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే మరి మోదీ చేసిండు. అట్లనే పార్లమెంట్ సమావేశాలు కూడా ఈ మధ్యలోనే ఒక పార్లమెంట్ సమావేశాలు
మరి ఆపరేషన్ సింధూర్కి సంబంధించినటువంటి అంశం మీద ఒక వారం రోజులు కేటాయించి ఏం జరిగింది, ఎంత జరిగింది అనేది మాత్రానికి మరి అది కూడా కొంత స్పష్టత చేయాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం పైన అయితే ఉన్నది.